కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో సబ్స్టేషన్కు సోమవారం సాయంత్రం 4 గంటలకు భూమి పూజ పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఉమాపతి చేతుల మీదుగా పొలం యజమాని అంకాలమ్మ రంగన్న గారి కుమారుడు నాగేంద్ర గౌడ్ మరియు గ్రామ ప్రజల నాయకుల మధ్య భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 గ్రామాలైన పెరవలి, బసనపల్లి, మదనంతపురం, రాంపురం, కొట్టాల రైతుల్లో ఓల్డేజ్ నుండి ఇబ్బందులు ఉన్నందున ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభివృద్ధి విషయంలో ఏమీ నేర్చుకోలేదని, ఒక భూ కబ్జా కాంట్రాక్ట్ కమిషన్లకు పరిమితమైందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలియజేయడం జరిగింది. ఈ సబ్స్టేషన్లో మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్ళగా మంత్రి గొట్టపాటి రవికుమార్ మంజూరు చేయడం జరిగింది. అలాగే 68 చెరువులతో పాటు పత్తికొండకు 18 తూములు అనుమతి చేస్తూ 26,000 ఎకరాల భూమికి సాగు చేయవచ్చని కర్నూలు విద్యుత్ శాఖ ఎస్సీ ఉమాపతి మాట్లాడుతూ, ఈ కృషి ఎమ్మెల్యే గారిది అని, అలాగే ఇక నుండి రైతులకు వోల్టేజ్ ఉండదని, రైతులు సకాలంలో పంటలు పండించవచ్చని, ఈ సబ్స్టేషన్కు ప్రత్యేక గొంతకల్ పత్తికొండ గుత్తి సప్లై ఇస్తున్నామని, ఆగస్టులో ఈ సబ్స్టేషన్ పనులన్నీ పూర్తి అవుతాయని ఎస్సీ ఉమాపతి తెలియజేయడం జరిగింది. भगवान मंगलम मधुसूदनम भक्तम निरसानमामि पूज्यशकात्रमुरः निरञ्च प्रयाश्रीरोजनाभिख्यान् वैशास्वः यत्वा कृतापरहुपामनिनायितावट्या सुकल्पं ज्ञेतत्तवापनस्सो देवांसि यत्येमन्यो परप्रस्यापतिर्मनुष्येतेऽहनो दिव्यमख्यञ्जि महेधरकिशां पद्माविन्दौद्रां वितरणं भक्तो सर्वस्य दुर्वसुर्वन्तं वयं प्रपञ्चतं प्रियं गृहाय विरोधिम पुष्यमावाहयामि बृहस्पति ब्राह्मण लक्ष्मीरमण गोविंद रंगनाथ स्वामी गोविंद अस्मदाचार्य पर्यंता बलम बलम लक्ष्मी भग्नं निरूतिमावश्यमा भग्नं निरूतिमावश्यमातरं लक्ष्मीनाथकुमारं आगम पूरी इसको చాలా ఎక్కువ మాల్ తక్కువ. అందరికి నమస్కారం. ఈరోజు పెరవలి గ్రామం, మద్దికేర మండలం, పత్తికొండ తాలూకాలో ఇక్కడ పెరవలి నుంచి బసనేపల్లి పోయే రోడ్డు పైన సబ్స్టేషన్ నిర్మాణం కోసము శంకుస్థాపన కోసం వచ్చాము. మరి ఈ సబ్స్టేషన్ కోసము ఇక్కడ ఉన్న గ్రామాలు అంటే ఒక 5 గ్రామాలు, పెరవలి, బసనేపల్లె, మదనంతపురము, అలాగే రాంపురము, అలాగే రాంపురం, కొట్టాల, ఈ 5 ఊర్లకి రైతులు చాలా మంది ఉన్నారు. రైతులకి బోర్లకి కొంచెం పవర్ ఫ్లక్చువేషన్ అవుతూ చాలా ఇబ్బంది పడుతుండేది. మరి ఇది ప్రపోజల్ నారా లోకేష్ గారికి పెట్టి అక్కడి నుంచి గొట్టిపాటి రవి గారు మినిస్టర్ గారి కాడికి తీసుకొని పోయాము. ఆయన ప్రపోజల్ చూసిన వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అదే క్రమంగా మేము ఇక్కడికి వచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా నోటీస్ చేశారు, సబ్స్టేషన్లు తీసుకుని వచ్చాము, అది తీసుకొచ్చాము అని అన్ని రకాలుగా వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు చెప్పారు. కానీ మాకైతే ఎక్కడ కూడా ఏ సబ్స్టేషన్ కూడా ఎక్కడ కంపడలేదు, ఎక్కడ వర్కౌట్ కూడా చేసినట్టు అనిపించలేదు. మరి డబ్బులు లేని గవర్నమెంట్లో రైతుల బాధ మేము ఆడిపోయి లోకేష్ బాబుకి చెప్పడము, గొట్టిపాటి రవి గారికి చెప్పడం జరిగింది. మరి రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి మీరు ఫస్ట్ ఇయర్ ఇది తీసుకోండి, మరి రాబోయే 4 ఇయర్స్లో కూడా ప్రతి ఒక్కసారి 2 ఇయర్కి చొప్పున 2 ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. ఇక్కడ సబ్స్టేషన్ కట్టిన తర్వాత రైతులు వైసీపీయా టీడీపీయా అని ఆ లెక్కలు ఏమి లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడుకునేది. మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే పనులు మేము చేస్తున్నాము. మరి రాబోయే కాలంలో కూడా చాలా పనులు చేసేది ఉంది. అదే రూపంలో సమయం వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. మొన్న కూడా హంద్రినేవా నుంచి ఒక 18 తూములు దాకా పత్తికొండకి ఇంకా పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలకు అన్నిటి కలిపి కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. 68 చెరువులదే కాకుండా
ఇప్పుడు 18 తూముల నుంచి ఆల్మోస్ట్ ఒక 26,000 ఆయకట్టు పెంచడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. తెలుగుదేశం గవర్నమెంట్ మంచి జరుగుతుంది, మరి ఎవరికి కూడా హాని కాకుండా గత సంవత్సరం నుంచి ప్రశాంతంగా పత్తికొండ ఉంది. లేకపోతే గత 5 ఏళ్ళలో మీరు చూశారు, భూ కబ్జాలు అన్నారు, మరి ల్యాండ్ గ్రాబింగ్ అయితే భయంకరంగా జరిగింది, కమిషన్లు పైన గవర్నమెంట్ నడిపారు ఇక్కడ. మరి అవన్నీ ఏమి లేకుండా క్లియర్ కట్ మంచిగా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఉండాలా. ఎలక్షన్లు ఈ తొందరలో లేవు, మరి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలా ఈ గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఒక ఆశతో ముందరకు వచ్చాము. అదే రూపంలో మా పెద్దవాళ్ళు కూడా పైన నుంచి కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మరి ప్రతి ఒక్కటి పని కూడా కంప్లీట్ చేసుకుంటూ పోతాము. మరి ఎలక్షన్ క్రమం అప్పుడు మేము కొన్ని మాటలు చెప్పాము, అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా వస్తున్నాము. సూపర్ 6 కూడా అతి తొందరలో రిలీజ్ కూడా చేయడానికి పోతున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మాట చెప్పారో లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, 100%గా కంపల్సరీ మేము ఆ మాట పైన నిలుచుకుంటాము. నిలుచుకున్న తర్వాతనే మరి ఎలక్షన్లకు వస్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ముఖ్యంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే సారు మా ఎమ్మెల్యే గారు కూడా, నాది కూడా ఇదే విలేజ్. తర్వాత ఈ సబ్సిడీ సారు ఎమ్మెల్యే అయిన వెంటనే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయడము చాలా, అంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ సబ్సిడీ ఇదే. ఈ కృషి అంతా కూడా సార్దే. ఈ క్రెడిట్ మొత్తం మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి పోతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ విలేజ్లు బస్నేపల్లి, మదనంతపురం, రాంపురం, కొట్టాల చాలా లో వోల్టేజ్ ఉంది. నేను 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, చాలా లో వోల్టేజ్ ఉంది. కాబట్టి ఈ సబ్స్టేషన్ రావడం వల్ల మంచి మనకు వోల్టేజ్ వస్తుంది. అది కాకుండా ఈ సబ్స్టేషన్ ప్రత్యేకత ఏమంటే తుగ్గల నుంచి ఒక లైన్ వేస్తున్నాము, అంటే మెయిన్ లైన్ మన వర్తికల్ లైను. ఇంకొకటి మా వర్తికల్ నుంచి వస్తున్నాము, అంటే గుంటకల్ సప్లై వస్తుంది, గుత్తి సప్లై వస్తుంది, పత్తికొండ సప్లై వస్తుంది, మున్సిపల్ సప్లై వస్తుంది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా 4 లైన్లో ఏదో లైన్లో సప్లై ఖచ్చితంగా ఉంటుంది. ఇంత అడ్వాంటేజ్ ఉన్న సబ్స్టేషన్ ఇప్పటిదాకా నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మంచి లొకేషను, మంచి ప్లేసు, దానివల్ల మంచిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమంటే మనకు అగ్రికల్చర్ సుమారుగా 500 మంది కన్జ్యూమర్ ఉన్నారు ఈ ఏరియాలో, వాళ్ళందరూ లో వోల్టేజ్ ఉంది. ఈ 500 కన్జ్యూమర్ మంచి వోల్టేజ్ వస్తుంది. కాబట్టి ఈ సబ్స్టేషన్ నా యొక్క విన్నపం ఏమంటే కొద్ది పొలాల్లో ఎక్కడ అబ్జెక్షన్ లేకుండా అందరూ కోఆపరేట్ చేస్తే ఆగస్టు 1 కల్లా సబ్స్టేషన్ ఛార్జ్ చేయడం మా వాళ్ళకి టార్గెట్ ఇచ్చాము. ఆగస్టు 1 ఖచ్చితంగా దీన్ని ఛార్జ్ చేసుకున్నాము. ఆ రోజు మనకు చాలా గ్రాండ్గా ఇంకా మంచి ఓపెనింగ్ ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలా చెప్తే అలా మంచి ఓపెనింగ్ పెడతాము. తర్వాత ఇంకోటి అప్పుడు చిన్న విషయం ఏంటంటే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇప్పుడు ఈ మండలంలో మొత్తం మీద 227 పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. తుగ్గల్లో 540 అప్లికేషన్లు ఉన్నాయి. అన్నిటికీ సామాను వచ్చింది, అందరికీ ఇస్తున్నాం సామాను. ఖచ్చితంగా ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల ఖచ్చితంగా అందరి బోర్లకు లైన్లు వేస్తాము. మా ఏళ్ళు కూడా చెప్పాము, అందరూ ఫోన్లు చేస్తాము. కన్జ్యూమర్స్ ఎవరు కూడా ఈ రోజు అప్లై చేస్తే రేపే ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మిలిటరీలో. కాబట్టి ఎక్కడ వెయిటింగ్ లేదు. అందరూ దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా వోల్టేజ్తో మంచి పంటలు పండించుకోవాలని కోరుకుంటూ లెటర్ పట్టుకొని అయిపోయింది. చాలా ఫాస్ట్గా చెప్తాం. మరి ఇంకోటి ఏమంటే మన కంపెనీలో ఫస్ట్ సబ్సిడీ ఇదే, వెరీ గుడ్. ఫస్ట్ సబ్సిడీ ఇదే, ఫస్ట్ ఇది అయిపోతుంది సార్. మీకు ఎవ్రీ ఇయర్ 2 ఇస్తా అన్నారు. ఫస్ట్ ఇయర్కి ఇది ఒకటే వచ్చింది సార్. మరి నెక్స్ట్ 2 వస్తాయి సార్. ఏమంటే ఖచ్చితంగా చేయాలి ఇక్కడ. మనకు ఈ మీటర్ ఓవర్ వస్తుంది బాగా లో వోల్టేజ్, ఎక్కడి నుంచి రావాలి సప్లై బాగా లో వోల్టేజ్ ఉంది. ఈసారి ఈ సీజన్కు ఖచ్చితంగా పంటల కల్లా లైన్ అయిపోతుంది. మంచి అవసరమైన పని, చాలా అవసరం. చాలా రోజులు కాలేదు. మీరు